హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు అన్ని పనులన్నీ కూడా చకచకా ఫినిష్ చేసుకొని పార్క్ వెళ్ళిపోయామండి. అంటే మా పిన్ని, మా తోడుకోడలు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వచ్చారనమాట. అందుకని చెప్పేసి ఈరోజు మా ఇంట్లో బంగాళదుంప టమాటో కర్రీ చేశానండి. ఇంకా రైస్ కూడా వండేసాను ఫాస్ట్గా. ఇంకా పార్క్ వెళ్తే ఏ టైం అవుతుందో వచ్చేసరికి అని చెప్పేసి అందుకని ఇంకా తొందరగా ఫినిష్ చేసేసానండి. మార్నింగ్ చేసిన సేమియా పాయసం కూడా కొంచెం ఉండిపోయిందనమాట. ఇంకా అది తీసి పక్కన బౌల్‌లో పెట్టేశాను. అంటే ఇంకా వేరే కర్రీస్ అవి చేయడానికి కూడా వాళ్ళు పిజ్జా అట్లా ఆర్డర్ చేద్దాము, ఏదన్నా బయట ఫుడ్ ఏదన్నా ఆర్డర్ చేద్దాం ఈరోజు అనేసరికి చాలా లిమిటెడ్‌గా వండాననమాట. ఇంక మేము అన్ని పనులన్నీ ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ 7:30 అట్లా అయిందండి. పార్క్ దగ్గరికి వెళ్ళేసరికి 8:30 కల్లా క్లోజ్ చేస్తారని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా మా తోడికోడలి జడ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దదనమాట. హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తక్కువగానే ఉంటుందండి తనకి. ఇంక మా పిన్ని, తను, మా తోటికోడలు వాళ్ళ పిల్లలు అందరం కూడా వెళ్ళామనమాట పార్క్ లోపలికి. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్ల బ్యాచ్ అంతా కూడా అసలు రెచ్చిపోయి ఆడుతూ ఉన్నారు. మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, జాయిన్ అయ్యారు. ఇంకా ఇది ఎక్కారు, ఇది ఎక్కలేదని లేకుండా ఫుల్‌గా ఎంజాయ్ చేశారనమాట. జారుడు బండ దగ్గర నుంచి మొదలుపెట్టి ఉయ్యాలని, అప్ అండ్ డౌన్ అని అసలు 1 కాదు, 2 కాదండి. మొత్తం ఇంకా తిరిగే పనిలోనే ఉన్నారు. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే మధ్యలో మేము ఇంకా రౌండ్స్ ఏదైనా వేసొద్దాము చుట్టూ, లేక్ చుట్టూ అని చెప్పేసి ఒక 2 రౌండ్స్, 2, 3 రౌండ్స్ అట్లా తిరిగొచ్చామండి. ఇది మా ఇంటికి జస్ట్ ఒక 1 ½ కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. కాసేపు జారుబండ జారిన తర్వాత ఆ పక్కన ఊగాలి అని చెప్పేసి ఒకటే గోలనమాట మా పిల్లలు. సరే ఇంకా ఇక్కడికొచ్చినాక వీళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కూడా అనవసరం అని చెప్పేసి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్పాము. బట్ ఇంకా చూస్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళు పడిపోతారు కదా అటు ఇటు అని చెప్పేసి ఇంక చూస్తూ ఉన్నాము. మా పిన్ని అయితే ఏంటి ఇయన్నీ భలే పెట్టారని చెప్పేసి బాగా ఎక్సైటింగ్‌గా చూస్తూ ఉంది. నైట్ అయ్యేసరికి లైటింగ్ వచ్చేసి చాలా తక్కువగా ఉందండి. ఇంక అప్పటికి ఇంకా క్లోజ్ చేసే టైం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంక సరే వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా చీకట్లో అలానే తీసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా మా తోడికోడలు వాళ్ళ పిల్లలనమాట. ముందుకి, వెనక్కి వాళ్ళకైతే ట్రై చేశారు గానీ పాపం వాళ్ళ ఏజ్‌కి అదైతే దాన్ని ముందుకి, వెనక్కి నెట్టలేకపోయారసలు. అక్కడికి ట్రై చేశారు పాపం. ఇంక ఇది వాళ్ళకి అంతగా నచ్చలేదని చెప్పేసి ఆ పక్కన రౌండ్‌గా ముందుకి, వెనక్కి తిరిగేదాన్ని ఆడదాము అని చెప్పేసి వెళ్ళిపోయారు. అది చిన్నదండి. ఆ వైట్ కలర్ డ్రెస్ అమ్మాయేమో చిన్నమ్మాయి 4 ఇయర్స్. ఇది పెద్దమ్మాయి అనమాట. ఇదొచ్చేసి 9 ఇయర్స్. ఆ పింక్ కలర్ ఫ్రాక్ అమ్మాయి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప. మీరు నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూసుంటారండి. అలాగే అక్కడ పొడవుగా నిలబడింది కదా! ఆమె వచ్చేసి మా పిన్ని. ఇలా ఇంక అందరం అనమాట. ఇంకెప్పుడైతే ఇది ఎక్కారో ముందుకి, వెనక్కి ఊగేది, అసలు దీని మీద నుంచి ఎంతకీ రారండి. దాదాపు ఒక 20 నిమిషాల వరకి ఇంక ఇదంతా మాదే, మా ఇష్టం వచ్చినట్టు ఇంకా అనుకోని ఇంక అలా ఊగుతూ ఉన్నారనమాట. ఇంక రాండి ఇంక చాలన్నా కూడా అస్సలు వినట్లేదనమాట. ఇంక మేము కూడా చూసి, చూసి కాసేపు ఇంక వదిలేసామండి. వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారులే ఇంకా అని. ఇంకా ఇదైతే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్కారండి. అసలు అది ఉండిద్దా, ఊడిపోయిద్దా అన్నట్లుగా అనిపించిందనమాట మాకైతే. పెద్దవాళ్ళంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక 350 కేజెస్ వరకి అనమాట. అంటే ఒక 5 మెంబర్స్ వరకి గూడా ఎక్కారు. ఎగిరిపోతా ఉందనమాట. అంత టఫ్‌గా ఉంది. అది అసలెక్కడ ఊడిద్దో అన్నంత అనిపిచ్చింది నాకైతే. ఇంక వీళ్ళు ఇలా తిరుగుతూ ఉన్నారు. ఈలోపు ఇంకా ఆ చుట్టుపక్కల ఇంకా వేరే వేరే గేమ్స్ గూడా ఉన్నాయి. అయి గూడా ట్రై చేస్తాం అనేసరికి వెళ్ళమని చెప్పామండి. ఇట్లా రౌండ్‌గా. ఇంక వీళ్ళ ఆనందానికైతే అసలు మామూలుగా లేదనమాట. ఆ రేంజ్‌లో ఎక్సైట్ అయిపోయి ఆడుకున్నారు చక్కగా. ఇంకా మనకి పెద్దవాళ్ళకి అలాగే లేడీస్‌కి, చిన్నపిల్లలకి వీళ్ళందరికీ కూడా పక్కనే జిమ్ గూడా ఉందండి. మనం కావాలంటే అక్కడ ట్రై చేయొచ్చనమాట. మధ్యలో మా వాళ్ళైతే ఇంక ఊగాలని జెప్పేసి ఊగుతూ ఉన్నారు. మేము ఫస్ట్ టైమ్ అండి ఇక్కడ పార్కుకి రావడం అనేది. ఇంకా వాటర్ అవి ఉంటాయో, ఉండవో, బయట వాటర్ సేఫ్ ఉంటదో లేదో అని చెప్పేసి వెళ్తూ ఒక వాటర్ బాటిల్ గూడా తీసుకెళ్ళాము. ఇంకా మధ్యలో వేయింగ్ మిషన్ ఉందండి ఇది. అందరం వెయిట్ అంతా చెక్ చేసుకున్నాం కాసేపు. ఇక్కడ చూస్తున్నారు కదా జిమ్. ఇలా అనమాట. ఇంక మేమైతే అది ట్రై చేయలేదు. జస్ట్ చూసాము. కాసేపు అలా వాకింగ్ చేసామండి. అలసిపోయిన వాళ్ళందరూ కూర్చోడానికి బెంచెస్ గూడా ఇక్కడ ఉందనమాట. లోపల ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇంకా అదైతే క్లోజ్ చేశారని చెప్పేసి నేనైతే షూట్ చేయలేదండి. ఇందాక నేను జడ పొడవు అని చెప్పాను గదా! చూసారు గదా ఎంత పొడవుగా ఉందో. ఆల్మోస్ట్ ఇంగా 9 అయిందండి మేము పార్క్ నుంచి ఇంటికొచ్చేసరికి. బజార్‌లో మళ్ళీ పిచ్చి అన్నీ తిని, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్